యేసయ్య ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు యేసుప్రభు సువార్త విందాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్న సర్వ మానవాలను రక్షించడానికి కన్యక మరియ గర్భమున శిశువుగా జన్మించి పెరిగి పెద్దవారై అనేక మందికి బాగు చేశారు. గుడ్డివారికి చూపునిచ్చారు, కుంటివారికి నడికిచ్చారు, కుష్ఠరోగులను శుద్ధులు చేశారు, చెడువారికి విన్నట్టు చేశారు, మోగవారికి మాట్లాడి చేశారు, అంగళాలను బాగుపరిచారు, చనిపోయిన వారు సైతం లేపిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు మంచి పనులు చేస్తూ, మేలు పనులు చేస్తూ, ఉపకారాలు చేస్తూ, గ్రామాల్లో పట్టణాల్లో వీధులు తిరుగుతూ దేవుని రాజ్యస్వాద ప్రకటిస్తున్నారు, జీవన స్వాద ప్రకటిస్తున్నారు, పాపక్షమణ మారుమనసు జీవన స్వాద ప్రకటిస్తున్నారు. యేసుక్రీస్తు మీద మరి ఎంతోమంది నేరం మోపారు, నిందలు వేశారు, తప్పుడు తీర్పు ఇచ్చారు, ఆయన సిలువగా అప్పగించారు అన్నాడు. రామగవర్నర్ పిల్లతో రామ సైనికులు, శాస్త్రులు, పరిచయులు అందరూ కూడా యేసుక్రీస్తుని సిలువగా అప్పగించారు. ఆయనకి కొడదెబ్బలు కొట్టారు, ఆయన మీద సిలువను వేసి కొడాలతో కొడుతూ చర్మం లాగేస్తున్నారు, రక్తం కారుస్తున్నారు. ఆయన మన అందరి పాపాలు ఆయన మోసుకున్నారు. యేసుక్రీస్తు మీద సిలువను వేసి గొడవలతో కొట్టి తెచ్చిన విధులు తిప్పుతూ కలువరి కొండపైకి తీసుకుని వెళ్ళి కలువరి కొండపైన శివులు యేసుక్రీస్తు ప్రభువాని 2 చేతులకి మేకులు కొట్టారు, 2 కాళ్ళకి మేకులు కొట్టారు, తలకు మొలగట్టం పెట్టారు, పక్కలో బలిపొడి పొడిచారు, రక్తం గరిచారు, ఆయన దాకమేస్తే చేతి రక్షణ తాగించారు. యేసుక్రీస్తు వారు నీ పాపాలు నా పాపాలు సర్వలోక మానవాల పాపాలను కూడా శిలువలో మోసుకొని శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి పాత పెట్టబడి సమాధి చేయబడి 3 దినాలు సజీవుడిగా తిరిగి లేచారు. దేవుడు ఆయన మృతులను రేపడి ఈ సువార్త ఎవరైతే నమ్ముతారో యేసు నామం మూలంగా